అండి ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి చెవర్లెట్ బీట్ కంపెనీ చెవర్లెట్ బీట్ కార్కి ఇంజెక్టర్ ఇన్సెట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇదిగోండి, ఇవేనండి ఇంజెక్టర్స్. ఇలా ఉంటాయి. ఇదిగోండి, ఇది ఇంజెక్టర్ ఒక్కోటి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన పవర్ ఇంజెక్టర్స్ ఇక్కడ ఉంటాయి. ఇదిగోండి, ఇవి ఇక్కడ లోపల డీజిల్ ఇదంతా మొత్తం లోపలికి వెళ్తుందండి. చూడండి, అటుపక్క 2 ఉన్నాయి. అలాగే ఇది మొత్తం 3 ఉంటాయండి. ప్రతి ఒక్క వెహికల్కి, చిన్న చిన్న వెహికల్స్కి 3 పిస్టన్లు ఉంటాయి కాబట్టి ఒక్కో పిస్టన్లో ఒక్కో ఇంజెక్టర్ని ఇన్సెట్ చేయడం జరుగుతుంది. సో చూడండి, అబ్బాయి క్లీన్ చేస్తున్నాడు. ఇలాగే క్లీన్ చేసి అందులో ఈ యొక్క సపోర్టర్ పెట్టేసి లోపలికి ఇన్సెట్ చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ హోల్స్లో ఆ ఇంజెక్టర్స్ అలాగా మొత్తం ఇన్సెట్ చేయాలి. ఇన్సెట్ చేసిన తర్వాత వాటికి కనెక్షన్స్ ఇచ్చేసి ఫిట్ చేయాలండి. సో లైట్ ఫెయిల్ అవ్వడం వల్ల అబ్బాయి మొబైల్ టార్చ్ ఆన్ చేశాడండి. చూడండి, చాలా స్మార్ట్ అండి. అలాగే ఈ ఇంజెక్టర్స్ని ఇన్సెట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఇన్సెట్ చేయడం జరగాలండి. ఎందుకంటే ఇందులో కొంచెం అటు ఇటు అయినా మొత్తం మొదటికే మోసం వచ్చేస్తుందండి. సో కాబట్టేసి మొత్తం నిదానంగా చాలా చాకచక్యంతో దీన్ని మొత్తం ఫిట్ చేయడం జరగాలండి. సో దీన్ని మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా, మైండ్ మొత్తం ఇక్కడే కాన్సన్ట్రేషన్ పెట్టి ఇందులో ఇన్సెట్ చేయడం జరుగుతుంది. చూడండి, అబ్బాయి ఎంత క్లోజ్ వ్యూలో ఎంత బాగా, ఎంత మంచిగా ఇన్సెట్ చేస్తున్నాడు. ఇలాగే ఉంటాయండి మన యూట్యూబ్ ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ చాలా క్లుప్తంగా క్లియర్ కట్గా. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో మీరు నాకు మెన్షన్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. ఏదైనా మార్పు చేర్పులు ఉంటే చేస్తామండి. చూడండి, ఇదిగోండి, ఇవి బోల్ట్స్ టైట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇలా ఉంటాయండి మొత్తం 3 ఇంజెక్టర్స్. ఇది వచ్చేసి ఇక్కడ సైలెన్సర్కి వెళ్ళే పైపులు ఇక్కడ ఉంటాయండి, పంపు. అలాగే చూడండి, ఇలా టైట్ చేసుకోవాలండి. అల్లంకేసుకొని టైట్ చేసుకొని కొంచెం లూజ్ ఉన్నా సరే ఇంజెక్టర్స్ నాయిస్ రావడం జరుగుతుందండి. దాని ద్వారా నాయిస్ రావడం, అలాగే డీజిల్ లీక్ అవ్వడం, తదితర ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుందండి. చూడండి వ్యూవర్స్, మన ఛానల్లో చాలా వరకు మంచి కంటెంట్తో వీడియో చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీద డిపెండ్. చూడండి వ్యూవర్స్, ఇలాగ టైట్ చేసుకోవాలండి. టైట్ చేసుకొని ప్రతిదీ మొత్తం 3 వస్తాయండి. లెంగ్త్తో టైట్ చేసుకొని చాలా జాగ్రత్తగా చాకచక్యంగా ఈ అబ్బాయి చూడండి చాలా చాకచక్యంతో టైట్ చేస్తున్నాడండి. కొంచెం తేడా వచ్చినా సరే డీజిల్ లీక్ అవ్వడము, అలాగే నాజిల్స్ పైకి ఇది చేయడం, పైకి వచ్చేసి సౌండ్ చేయడం, నాయిస్ రావడం జరుగుతుందండి. సో అందుకనేసి చాలా జాగ్రత్తగా బిగించుకోవాలండి. ఫ్రెండ్స్, వాటికి ఇక్కడ ప్లగ్స్ వచ్చాయండి. ఆ ప్లగ్స్ ఇన్సెట్ చేయాలండి. ఇక్కడ మీకు ఇందాక చూపించినట్లుగా ప్రతి ఒక్క ఇంజెక్టర్కి చూడండి, ఇక్కడ ఉండే ఈ కనెక్షన్ ఇచ్చామంటే ఇక్కడ నుంచి సప్లై వెళ్తుంది లోపలికి. దాని ద్వారా మనకి స్పార్క్ అనేది క్రియేట్ అయ్యి ఇంజెక్టర్లో వెహికల్ స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇంజన్లో ఇగ్నిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాజిల్ పైప్ అండి. ఈ నాజిల్ పైప్స్ ఈ విధంగా ఇన్సెట్ చేసుకోవాలండి. ఈ నాజిల్ పైప్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, కామన్ రేర్ నుంచి ఇంజెక్టర్లోకి డీజిల్ సప్లై చేయడానికి నాజిల్స్ పైప్స్ అన్ని యూజ్ చేస్తామండి. ఇవి పూర్తిగా మన స్టీల్తో తయారు చేయడం జరుగుతుందండి. అల్యూమినియం పైప్స్ అండి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మామూలు నార్మల్ పైప్స్ కన్నా ఇవి చాలా దృఢంగా ఉంటాయండి. చూడండి వ్యూవర్స్, ఇతను టైట్ చేయడం జరుగుతుంది నాజల్ పైప్స్ అండి. ఈ పైప్స్ని టైట్ చేసుకొని తద్వారా నెక్స్ట్ ఏంటనేది మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ ఫిట్ చేయడం జరుగుతుందండి. ఇవి టైట్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన డీజిల్ సప్లై చేసే పైప్స్ ఇన్సెట్ చేయడం జరుగుతుంది. నాజిల్స్ పైన వస్తుంది, అవి పైన ఫిట్ చేయాలండి. ఇలాగా ఈ విధంగా బస్ చూడండి, ఇలాగా ప్రెస్ చేయాలి. పైన ప్రెస్ చేయడంతో అవి వాటికి లాక్లు వస్తాయండి. అలాగే
ఆ లాక్స్ని హోల్డ్ చేసి పెట్టామంటే అవి టైట్గా అలాగే ఉండిపోతాయండి. చూడండి ఇదిగోండి, ఇవేనండి లాక్స్, ఇలా ఉంటాయి. మొత్తం 3 లాక్స్ వస్తాయండి. ఈ 3 లాక్స్ని వాటికి దగ్గర పెట్టేసి అలా లాక్ ఇన్సర్ట్ చేసేసామంటే అవి ఓపెన్ అవ్వకుండా టైట్గా అలాగే ఉండిపోతాయండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా. అబ్బాయి అలా చేస్తున్నాడు చూడండి. ఓకే, అయిపోయిందండి. ఇలాగేనండి మొత్తం 3 ఇలాగే చేయాలండి. టర్బో హౌస్ చూడండి ఫ్రెండ్స్, టర్బో హౌస్ ఇలా ఫిట్ చేయడం జరుగుతుందండి. ఇందులో నుంచి ఎయిర్ తీసుకొని ఎయిర్ ఫిల్టర్ ద్వారా లోపలికి సప్లై అయ్యి ఇక్కడ నుంచి ఫ్యాన్ మోటార్లోకి వెళ్ళి అలాగే ఇంకా